నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధైః దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహీ. సభాకల్పతరం వందే. ప్రపంచంలో అన్నిటికంటే మనం చాలా గొప్పగా గడిపినటువంటి దినం ఏది అంటే గోవుల గురించి కానీ గో మాహాత్మ్యాన్ని కానీ గో తత్వాన్ని కానీ ఏ రోజు తలుచుకుంటామో అదే అత్యున్నతమైనటువంటి రోజు మన జీవితంలో గడిపే అన్ని రోజుల కంటే. కారణం ఏమిటి అంటే ఇప్పుడే పెద్దలు మా రమణాచారి గారు కింద కూర్చున్నప్పుడు శర్మ గారు కొంచెం గోముఖము గోపృష్టము రెండిటికి ప్రాధాన్యత ఉన్న గోపృష్టానికి అత్యధికమైన ప్రాధాన్యత ఉంది, అందంగా దాన్ని కాస్త రెండు ముక్కల్లో చెప్పండి అని అడిగారు. ఏమీ లేదు, ఈ సృష్టిలో జడాన్ని చైతన్యం చేయగలగడం, చైతన్యాన్ని జడం చేయగలగడం, ఈ రెండు లక్షణాలు ఒక్క పరమాత్మ దగ్గర మాత్రమే ఉంటాయి. ఆ పరమాత్మ యొక్క తత్వంలో జడాన్ని చైతన్యంగా చేయగలిగేటటువంటి వస్తువు గో. ఆవు తినేటటువంటిది ఏమిటి? ఎండిపోయినటువంటి గడ్డి కాస్త ముందర పడేస్తాం. ఆ ఎండిపోయినటువంటి గడ్డిని ఆ తల్లి తిని, గడ్డి ఇంకేముంది, అది జడమే కదా, ముక్త కందికట్ట అవన్నీ జడమైన వస్తువులు. జడమైన ఆ కందికట్టను ఆ ఎండుగడ్డినో తిని దాన్ని వెనకాల నుంచి చైతన్య స్వరూపంగా పేడగా క్షీరంగా ఇస్తుంది. జడంగా ఇచ్చేటటువంటి భాగాన్ని నమస్కరించకుండా అది తీసుకునేటటువంటి ప్రదేశం ఎప్పుడూ జడ ప్రదేశమే కాబట్టి, నాయన నాలో జడము వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని ఆశ్రయించకండి, ఎక్కడి నుంచి చైతన్యం వచ్చి జడంగా ఉన్న ఈ గడ్డి మళ్ళీ పంటలు అద్భుతమైనటువంటి మనకి చక్కటి వృక్షాలు సస్యాలు అన్నీ రావడానికి కారణమై చైతన్య స్వరూపం అవుతుందో ఆ చైతన్యాన్ని ఆశ్రయించండి అనే వైదిక తత్వాన్ని గుంభించి వర్షించడం అనేది గోవు దగ్గర మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి గో పృష్ఠానికి అంత ప్రాధాన్యత ఇస్తారంటే ముందు అధ్యక్ష పలుకులుగా నాలుగు చెప్పాలి కాబట్టి దాన్ని ఆరంభం చేసి తర్వాత చెప్పేటటువంటి పెద్దలు చక్కటి నైపుణ్యం ఉండి విషయ జ్ఞప్తి, విషయాన్ని చక్కగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వారు చెప్తారు. ఇంకొక విషయం ఏమిటి అంటే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని మనకు చెప్తారు. ఈ గోవు పృష్ఠానికి దండం పెడితే విశేషము అని చెప్తే అంతకంటే విశేషం ఏమిటయ్యా అంటే గోవులో నుంచి దూడ బయటికి వచ్చేటప్పుడు దూడ యొక్క ముఖ భాగం ముందు బయటకు వస్తుంది. పృష్ఠమునందు ముఖము ఉన్న సమయంలో గనక ఎవడైతే గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తాడో ఆ సమయంలో ప్రదక్షిణం చేసినటువంటి వాడు మొత్తము చతుర్దశ భువనాలని ప్రదక్షిణం చేస్తే పుణ్యం వస్తుందా? పుణ్యం వస్తుంది అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆవు ఈనేటప్పుడు చేసే ప్రదక్షిణం ఇంకా చాలా విశేషమైంది. ఈ గోవు యొక్క గొప్పతనాలు కొన్ని నెలలు సంవత్సరాల పాటు ఉపన్యాసం చెప్పుకుంటూ వెళ్ళదగ్గర. కారణం ఏమిటి? ఎందుకు గోవు అంత గొప్పదండి అని చెప్తే మొట్టమొదట ఈ మొత్తం సృష్టిని కాపాడటానికి 7 స్తంభాలు ఉన్నాయట. ఈ భూమి ఇలా నిల్చొని పతనమై కింద పడిపోకుండా ఉండడానికి 7. ఏమిటా 7 స్తంభాలు? గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహీ. ఈ భూమిని నిలబెడుతున్నాయ్యా. మొట్టమొదటి స్తంభం గోవు అని చెప్పారు. కారణం ఏమిటి అంటే గోవు లేకపోతే మనకి ఆజ్యము లేదు, నెయ్యి. ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ భూమి మొత్తము యజ్ఞము వల్ల నిల్చొని ఉంది అని చెప్తారు.
యజ్ఞానికి అవసరమైనటువంటి మొదటి వస్తువు ఏమిటి? ఆజ్యం. కాబట్టి ఈ భారతదేశము, ఈ ప్రపంచమంతా యజ్ఞం మీదే నిలబడి ఉంది అని తెలిసినటువంటి మహానుభావులైన మన ఋషులు మొదటి స్థానం గోవుకిచ్చారు. గోవు యొక్క ఆజ్యం లేకపోతే ఏనాడు బ్రాహ్మడయ్యే అవకాశం లేదు. యజ్ఞం చేస్తేనే వాడు బ్రాహ్మడవుతాడు. బ్రాహ్మణత్వం రావాలి అన్నా, వాడు విప్రుడు కావాలి అన్నా ఆజ్యం లేకపోతే అవకాశం లేదు. అందుకని యజ్ఞం చేయాలి అంటే బ్రాహ్మడి యొక్క అవసరం ఉంది కాబట్టి, ఒక విప్రుడు అవసరం ఉంది కాబట్టి ముందు గోవును పెట్టి రెండో స్తంభముగా విప్రుడిని చెప్పారు, మూడో స్తంభంగా వేదాన్ని చెప్పారు. అదేమిటండి అంటే ఇదే, ముందు ఆజ్యం లేకుండా ఆ ఆజ్యం వల్ల బ్రాహ్మడై వినియోగించేవాడు లేకపోతే వేదం ఎంత గొప్పదైనా దానివల్ల ప్రయోజనం లేదు. ఫలితము కావాలి యజ్ఞములో ఆ వేదము నుంచి అంటే వీళ్ళిద్దరూ కావాలి కాబట్టి మూడో స్థానం వేదానికి ఇచ్చారు. గోభిర్ విప్రయిశ్చ వేదయిశ్చ, ఈ మూడు ఉంటే సరిపోయిందా అండి? బ్రాహ్మడు వస్తే కాదు, పతివ్రత అయినటువంటి స్త్రీ ఉండాలి. స్త్రీ లేకపోతే యజ్ఞము చేయడం దుర్లభము. కాబట్టి సతీభిహి ఈ 4 చెప్పారు. మరి 5వ స్తంభం ఏదండి? సత్యవాదిభిహి, అబద్ధం ఆడకుండా ఎవడు సత్యం మాత్రమే పలుకుతూ ఉంటాడో. సత్యం అంటే ఏమిటి? పరమాత్మ. ఆ ఎవరా పరమాత్మ? యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే. కాబట్టి ఈ యజ్ఞము చెయ్యాలి అనే సంకల్పం కలిగినటువంటి వాడు సత్యవాది. ఈ సత్యవాది అయినంత మాత్రాన సరిపోదండి. అలుబ్ధై, పక్కవాడి జేబులోంచి 10 రూపాయలు ఎప్పుడు కొట్టేద్దామా అని చూసేటటువంటి బుద్ధి లేకుండా ఎవడు తనకున్న దాని అందే యజ్ఞం ఆచరించాలి అని ఆలోచిస్తాడో వాడు అలుబ్ధై. దానశీలైశ్చ, నా దగ్గర 10 రూపాయలు ఉంటే యజ్ఞం చేయడానికి నేను 2 రూపాయలు 3 రూపాయలు ఖర్చు పెడితే ఈ 7 స్తంభాలు. ఈ 7 స్తంభాల్లో ఆవుకి ఎందుకంత ప్రాధాన్యత అంటే, ఈ సృష్టిలో పాడైపోకుండా భగవంతుడు కొన్ని వస్తువుల్ని మాత్రమే ఇచ్చాడు. ఆ కొన్ని వస్తువుల్లో మీరు కామ్నాథ్ మహాదేవ్ అని ఒక మందిరం ఉంది గుజరాత్లో, కామత్నాథ్. మనం గనక ఆ కామ్నాథ్ మహాదేవ్ మందిర్ కనుక మనం వెళ్తే 700 సంవత్సరాల క్రితం ఆవు నుంచి తీయబడినటువంటి నేయి యొక్క కుండలు అక్కడ పెట్టి ఉంటాయి. ఈ రోజుకి ఇంత కూడా పాడైపోయి ఉండవు. పాడవనటువంటి ఆజ్యాన్ని నిజంగా శుద్ధంగా తీసినటువంటి ఆవు నెయ్యి ఎంత పాతదైతే అంత విలువ. ఎన్ని వేల సంవత్సరాలైనా పాడవనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది గకారముతో వచ్చేటటువంటి గోఘృతము. మరి ఇంకో పాడవని వస్తువు ఏదయ్యా? గంగ. మీరు ఎంతకాలం తీసుకొని వచ్చి పెట్టినా గంగ పాడవదు. మరి మూడో వస్తువు ఏమిటయ్యా అంటే ఇంద్రియాలు. ఎన్ని జన్మలెత్తుతూ ఉన్నా, మనం జన్మలెత్తుతూ ఉంటే అది పశు జన్మ కావచ్చు, మానవ జన్మ కావచ్చు, ఏ జన్మ ఎత్తినా ఇంద్రియాలు పాడవకుండా మనసుకి తగ్గట్టుగా పనిచేస్తాయి. అవి గోశబ్దంతోటే చెప్పబడతాయి. ఈ ఇంద్రియాలలో ఎవడికి గోవు పట్ల, గంగ పట్ల సద్భావన ఉందో దాన్నే గీత అంటారు. భగవద్గీత అంటే పాడవకుండా ఎప్పుడూ చైతన్య స్వరూపంగా మనందరినీ అహం బ్రహ్మాస్మి అని చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉంచుతుందో దానిని గీత అంటారు. ఇవాళ ఈ పేరు నాకు ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా గోగీత అనేటటువంటిది సార్థకమైనటువంటి నామధేయము, శాశ్వతమైనటువంటి నామధేయము. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నిట్టల గోపాలకృష్ణ గారికి గట్టిగా మనందరి డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ కరతాళ గట్టిగా ఒకసారి. అనన్య సామాన్యమైనటువంటి విషయం. ఈ దేశంలో ఎప్పుడు మనం గోవుని గౌరవిస్తామో అప్పుడే నిజమైనటువంటి పురుషులమో స్త్రీలమో అవుతాం. అది కాకపోతే మన పరిస్థితి ఏమిటి అంటే, కీచకవధ జరిగే నర్తనశాలలో అర్జునుడైనటువంటి బృహన్నల పరిస్థితే మనందరిది కూడా. ఎందుకు చెప్తున్నాను ఇంత మాట అంటే, భారతీయులందరం అదే పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతం. మన తల్లిదండ్రుల స్థానమైనటువంటి మానస సరోవరాన్ని ఎవడో ఆక్రమించుకొని అక్కడికి వెళ్ళాలి అంటే
వీసా తీసుకోవాలి, తల్లిదండ్రుల దగ్గరికి పోవాలనే పరిస్థితుల్లో ఉండడం క్లైబ్యం కాకపోతే, క్లీబస్థితి కాకపోతే ఇంకేమిటి? మరి ఆ క్లీబస్థితి నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలంటే, ఆనాడు బృహన్నల ఏం చేశాడో, ఉత్తర గోగ్రహణంలో తీసుకొని వెళ్తున్నటువంటి దుర్యోధనాదుల యొక్క అహాన్ని మొత్తాన్ని అణచి కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని నిలబెట్టి గోవుల్ని సంరక్షించినంత మాత్రానే, సంకల్ప మాత్రం చేతనే మళ్ళీ తన స్వస్వరూపాన్ని ఎలా పొందాడో, గో సంరక్షణ అనేది చేస్తాను అనేది మనం మనస్సులో తెచ్చుకున్న నాడు నిజమైనటువంటి ఆ స్వస్థితి మనందరికి కూడా లభిస్తుంది. అప్పటిదాకా మనందరి పరిస్థితి అదే. ఆ మానస సరోవరం అక్కడే ఉంటుంది. మళ్ళీ గో సంరక్షణ భారతదేశంలో ఎప్పుడు చేయటం ఆరంభించి సంరక్షించుకుంటామో ఆనాడు ఆ కైలాస మానస సరోవరము మన దేశము, మన యొక్క ఆధీనంలోని మన తల్లిదండ్రుల్ని మనం మన సొంతగా కొలుచుకునే పరిస్థితికి వెళ్తాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరించడం, దానికి నేను మామిడి హరికృష్ణ గారి గురించి 4 మాటలు మాట్లాడాలి అని కాస్త పూర్వం నుంచి తెలిసినా ఇంకొంచెం లోతుల్లో తీద్దాము అని చెప్పి కాస్త ఆన్లైన్లోకి వెళ్ళి వారి డేటా చూస్తుంటే, ఇది ఒక ఉపన్యాసం కింద తర్వాత ఎప్పుడైనా చెప్దాం మనం. ఇప్పుడు ఆయన చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్ని చెప్పాలి అంటే అది సరిపోయేటటువంటి అవకాశం లేదు. సప్తాహం చెప్పాలి, అప్పుడు తప్ప కుదరదు అనే విషయం అర్థమైంది. ఆయన ఎంత నిజంగా సాహిత్యానికి చేశారో, వరంగల్లో పుట్టి విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా వ్యాప్తి చేశారో అలా అద్భుతమైనటువంటి సాహిత్య వ్యాప్తి చేసిన వారు గట్టిగా మా మామిడి హరికృష్ణ గారికి ఒక్కసారి. ఈ ప్రపంచంలో శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అని చెప్తారు. ఎక్కడో మూలాధారములో ఉండేటటువంటి ఆ ఫణి గురించి మాట్లాడుతున్నారు. మూలాధారచు నాదమెరుగుటే ముదముగా మోక్షమురా అని త్యాగరాయ స్వామి వారు చెప్పారు. మోక్షస్థితి కావాలన్నా నాదము చాలా ప్రధానము. అలాంటి ఒక నాదాన్ని నేను శాశ్వతమైన గోగీత అని రాస్తున్నాను అని చెప్పంగానే దానికి మా సాలూరి వాసురావు గారు, అలాగే అద్భుతంగా గానము అనేటటువంటిది ప్రముఖ గాయకులైనటువంటి జిఏ నారాయణ గారు, ఇలాంటి వాళ్ళందరూ సహకరించి వారి వెంట ఉండి శాశ్వతత్వాన్ని సంగీతమయంగా చేసి ఆ మూలాధారజు నాదము పుట్టిన ప్రతివాడికి ఎంత సహజమో ఈ గోగీతకు అంత సహజంగా ఉండేట్టుగా ఏర్పాటు చేసినందుకు గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఒకసారి ఆనందాన్ని తెలియపరుచుకున్నాం. ఎందుకంటే అధ్యక్షుడిగా సభ గురించి 4 మాటలు చెప్పాలి కాబట్టి. ఇక ముఖ్య అతిథి అయినటువంటి మా రమణాచారి గారి గురించి చెప్పాలి అంటే, ఎక్కడైనా సంస్కృతి విషయం వచ్చినా వారు చిన్నప్పుడు రేడియోల్లో ఆగకుండా చెప్పేటప్పటి నుంచి ఆ కంఠం ఎలాంటి కంఠం అయ్యా అంటే, ఎక్కడో మనం కంచు కంఠం అట్లా జగ్గయ్య గారి గొంతు దగ్గర విని ఉంటాము. అలాంటి అద్భుతమైన వైబ్రేషన్ మాడ్యులేషన్ లో స్వతసిద్ధంగా ఆ కంఠములోనే ఒక శాసించే లక్షణము, ఒక ప్రేమతత్వము రెండు నిండి ఉండేటటువంటి అద్భుతమైన గళం కలిగినటువంటి పెద్దలు వారు చాలా అద్భుతంగా మాట్లాడతారు. వారు మాట్లాడక ముందే అధ్యక్షులు అని చెప్పి ఇక్కడ మాట్లాడించారు కాబట్టి సరిపోయింది. కానీ ఒక్కసారి వారు అద్భుతమైన బేసును తీసుకొని మాట్లాడారు అనే పదం కనుక వచ్చిందంటే ఇక పక్క వాళ్ళు ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రేక్షకులు వినరు, వినే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక్క విషయం కాదండి, ఏ విషయాన్ని మీరు తీసుకున్నా ఆ విషయం పట్ల సమగ్రమైన అవగాహనతో స్పష్టంగా మాట్లాడేటటువంటి లక్షణం. ఇప్పుడు వారి గురించి చెప్పాలి అంటే వారి గురించి సప్తాహమే చెప్పాం. ఇప్పుడు రమణాచారి గారి గురించి వారు సాధించినటువంటివి, వారు అనేక డిపార్ట్మెంట్లో వారు చేసినటువంటి పనులు చెప్పాలంటే అదొక మండల దీక్షగా మాట్లాడుకోవాల్సిన అంశం అవుతుంది. కాబట్టి అలాంటి పెద్దలందరూ ఉన్నటువంటి ఈ వేదిక మీద రసజ్ఞులైనటువంటి మీరందరూ కూడా ఈ రసమయి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఇరువురి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ గోగీత ఆవిష్కరణ కార్యక్రమానికి రావటం, మీ అందరినీ కూడా శాశ్వతత్వమైనటువంటి ఆ గోకృతం ఎలా చైతన్యమో అలా చైతన్య స్వరూపంగా భావిస్తూ ఈ వేదికకి నమస్కరిస్తూ ఇప్పుడు మా సాలూరి వాసురావు గారిని 2 మాటలు చెప్పవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను.
గోమాతే నమః. సభ పైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున నా సంగీతాభివందనాలు. ఇక్కడికి విచ్చేసిన మహాశయులందరికీ నా సంగీతాభివందనాలు. శర్మ గారు అధ్యక్షులు మొదట నన్ను మాట్లాడమన్నారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. ఇది ఎలా పుట్టిందంటే అసలు వారెప్పుడో నిట్టల గోపాలకృష్ణ గారు ఈ ప్రాజెక్ట్ పైన మీద ఆయన ప్రాణం పెట్టుకున్నారనమాట. అది బయటికి రావాలి, బయటికి తేవాలి. వారికి కొన్ని ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నప్పుడు ప్రతిసారి దీన్ని గుర్తు చేస్తూ ఉండేవారు అనమాట. వారికి ఎవరో చెప్పారంట, వాసురావు అనుకుంటే ఇది బయటికి తేగలరు